హలో గాయ్స్, అందరికీ హాయ్. ఈరోజు నేను హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నాను. చూడండి, మొత్తం ఇది బస్ స్టాండ్. మీరు అందరు చూసే ఉంటారు హన్మకొండ బస్ స్టాండ్ని. ఇప్పుడు ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే డిపో లోపల ఎలా ఉంటుంది. మీరు చూసి ఉండరు కాబట్టి డిపో లోపల ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. అలాగే నా నుంచి నేను చేసే వీడియోలు మీకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కుదిరితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. చూడండి, ఇది వరంగల్ 1 డిపో. ఇప్పుడు నేను మీకు వరంగల్ 2 డిపోలోకి తీసుకెళ్తాను. చూడండి, ఇప్పుడు మనం వరంగల్ 2 డిపో ముందు ఉన్నాం. చూడండి, వరంగల్ 2 డిపో లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎడమ వైపున లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ వాళ్ళది రూమ్ ఉంటుందండి. ఆల్రెడీ ఒక సెక్యూరిటీ పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నారు. చూడండి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వరంగల్ 2 డిపోట్. పక్కనే ఆన్ డ్యూటీ కంట్రోలర్ ఉన్నారండి. దాని పక్కనే అప్పుడప్పుడు డిపో మేనేజర్ గారు కూడా అక్కడ కూర్చుంటారు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదంతా డిపో ఎంత విశాలంగా ఉందో చూడండి. చాలా ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే బయట లైన్ మీదకి పోయి వచ్చిన బస్సులని పార్కింగ్ చేసుకోవాలి. అలాగే రిపేర్ చేసిన బస్సుల్ని కూడా మళ్ళా బయటికి వెళ్ళే ముందు అక్కడ పార్క్ చేస్తారు. నేను లోపలికి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, లోపల గ్యారేజ్ ఎలా ఉన్నది, గ్యారేజ్లో ఒకేసారి ఎన్ని బస్సులను రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపెడతాను. చూడండి మీరు. నిజంగా డిపో ఎలా ఉంటుంది అన్నది బయట ఎవరికి తెలియదండి. అందుకనే మీకోసమే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. చూడండి, ఒక పెద్ద గ్యారేజ్ అన్నట్టు. ఒకేసారి ఎట్ ఏ టైం ఒక్కసారికి ఒక 5-6 బస్సులు వచ్చినా, ఒక 7 బస్సులు వచ్చినా కూడా రిపేర్ చేసేలాగా చూడండి ఎన్ని విధాలుగా దాన్ని డివైడ్ చేసుకున్నారో గ్యారేజ్ని. ఒక 7-8 బస్సులు వచ్చినా కూడా రిపేర్ చేసుకునేటట్టు డివైడ్ చేసుకున్నారు. ఇక ఇది పోతే తర్వాత మీకు ప్రతి సెక్షన్స్, ఈ డిపోలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్స్లో ఏమేమి జరుగుతాయి అన్నీ ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మెకానిక్ ఆ బస్ డ్రైవర్ని గైడ్ చేస్తూ ఉన్నాడు వెహికల్ని కరెక్ట్ ర్యాక్ మీద పార్క్ చేయడానికి. ఇప్పుడు చూడండి, మనం డిపోలో ఉన్న ప్రతి సెక్షన్స్ ఇండివిజువల్గా చూసుకుందాం. మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను ప్రతి సెక్షన్ దగ్గరికి వెళ్ళి. ఇక్కడంతా కింద ఫ్లోర్ వేస్తున్నారండి. టిన్ స్మిత్ సెక్షన్ అండి. పక్కనే ఈ పొడవుగా ఉన్నాయి ప్రొపెల్లర్ షాఫ్టులు, కింద ఉన్నాయి రేడియేటర్లు. అలాగే ప్రొపెల్లర్ షాఫ్టులు కూడా కొన్ని కింద ఉన్నాయి. ఈ షట్టర్ వేసి ఉన్న సెక్షన్ వచ్చేసి బ్లాక్ స్మిత్ సెక్షన్ అండి. పక్కనే జనరేటర్ రూమ్ ఉంది చూడండి. ఇటు వాష్ రూమ్స్, వాటర్ ట్యాంక్ ఉంటుందండి. తర్వాత ప్రెస్సింగ్ మిషను, తర్వాత ఆర్క్ వెల్డింగ్ ప్లాంటు. చూడండి, 1 by 1 సెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. స్కిమ్డ్ బ్రేక్ డ్రమ్స్, రిమూవ్డ్ బ్రేక్ డ్రమ్స్ కింద ఉన్నాయి చూడండి, అవి బ్రేక్ డ్రమ్స్. వెహికల్ స్టాండ్స్, వెహికల్ని మనం రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఇంజన్, గేర్ బాక్స్ ఇవన్నీ ఓవర్హాల్ చేసినప్పుడు మనకి ఆ స్టాండ్స్ యూజ్ అవుతాయండి. ఇక్కడ చూడండి, స్టాఫ్ రూమ్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేనే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి. అలాగే డిపో ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి మొత్తం చూపిస్తాను. బస్సులు ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి, ఇక్కడ లంచ్ రూమ్ ఉంది. వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఆ రూమ్లో కూర్చొని తింటారు. ఇక్కడ సూపర్వైజర్ కూర్చుంటారండి. ట్రిమ్మర్ అండ్ పెయింటర్ సెక్షను. ఇంకా పోతే ఎయిర్ కంప్రెసర్ కింద ఉన్నది. ఇది T&P రూమ్ అండి, టూల్స్ సంబంధించింది. ఇంకా టూల్ బాక్సులు అన్నీ ఇక్కడ ఉంటాయండి. వాళ్ళు మెకానిక్లు రోజు తీసుకుపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు రిపేర్ చేసినాక. ఇక్కడ చూడండి, టైర్ సెక్షన్ అండి. ఇక్కడ టైర్కి సంబంధించిన అన్ని రిపేర్లు చేస్తారు. ఇది ఎయిర్ కంప్రెసర్ చూడండి. మనం టైర్లో ఎయిర్ ఫిల్ చేస్తాం కదా, దానికి ఎయిర్ కంప్రెసర్ అండి.
ఇక్కడ మెకానిక్ని చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ సెక్షన్ అండి. దాని పక్కనే ఇంజెక్టర్ టెస్టింగ్ మిషన్ ఉన్నది చూడండి. ఇక్కడ ఇంజెక్టర్ని టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక సూపర్వైజర్ కూర్చుంటారండి. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ మెక్ ఇక్కడ మేడం గారు కూర్చుంటారండి. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు, ఫోర్మెన్. ఇక స్టోర్స్ అండి. ఈ స్టోర్స్లో ఏ పార్ట్ రీప్లేస్ చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ బస్సులోకి పోయి రీప్లేస్ చేస్తారండి. స్టోర్స్లో అన్ని పార్ట్స్ దొరుకుతాయి. ప్రతి పార్ట్ స్టోర్లో దొరుకుతుంది. ఇకపోతే అక్కడ కంప్లీట్గా రిపేర్ అయిన బస్సులు ఏవైతే ఉంటాయో అవి రిపేర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టాపప్ చేసుకుంటారండి వచ్చి. అంటే ఫ్యూయల్ ట్యాంక్ని ఫుల్ చేసుకుంటారు. ఫ్యూయల్ ప్లస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ టాపప్ చేసుకోవడము. వెనకాల ఆయిల్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఆయిల్ సెక్షన్ అండి. ఈ ఆయిల్ సెక్షన్లో అంత ఆయిల్ ఎంత కావాలి, గియర్ బాక్స్ ఆయిల్, డిఫరెన్షియల్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ అవన్నీ ఫిల్ చేసుకుంటారండి. ఇక కంప్లీట్గా టాపప్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినాక బస్సుని వాష్ చేస్తారండి. దీని మధ్యలో తీసుకొచ్చి బస్సుని నిలబెట్టినాక ఆటోమేటిక్గా మోటార్స్తోని అవి రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రొటేషన్లో వాటర్ ఆటోమేటిక్గా వచ్చి దాన్ని అవి క్లీన్ అవుతాయండి. దాని మీద ఉన్న డస్ట్ అన్నీ దుమ్ము క్లీన్ అయ్యాక బస్ స్టాండ్కి పంపిస్తారు. ఇదండి డిపో గురించి కంప్లీట్గా మీకు చూపించడం జరిగింది. డిపో అంటే ఎలా ఉంటుంది, లోపల ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అన్నీ చెప్పడం జరిగింది. ఇకపోతే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి బోల్డ్ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేస్తే ఇలా మన ఛానల్ లోగో వస్తుందండి. దీని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక వీడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. అది వచ్చిన తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏ నోటిఫికేషన్ అయినా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అతి త్వరలో మీ దగ్గరికి వీడియో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.